యాక్టింగ్ బాగా చేసిందట. అంటే అక్కడ ఏం కనబడింది? 3 గంటల సినిమాలు ఏం లేదు అక్కడ. ఇంటర్వెల్ తర్వాత వచ్చింది హీరోయిన్. శ్రీవిద్య హీరోయిన్ గారిని సినిమాలు ఎక్కువ చూపిలేదు అంతే. ఆ సంగతి మనం డైరెక్టర్ అంటే పార్ట్ 2 పెట్టారు ఇక్కడ. బాహుబలి కట్టప్ప పొడిచినట్టుగా ఆ సీన్ పెట్టారు చివరిలో. అది బేకార్. ఇల్లు కూడా తీసుకుంటారంట. అట్లా తప్పది. ఒక పిక్చర్ది ఒక పార్ట్ వేరే పిక్చర్ లో పెట్టదు. ఇప్పుడు నేను ఉన్నానండి, మహేష్ బాబు గారు గుంటూరు కారంలో నా డైలాగ్ పాట రూపంలో చూపించాడు. నన్ను చాలా మంది రెచ్చగొట్టారు, కేసు పెట్టు, మేము డబ్బులు ఇస్తాం, లాయర్ దగ్గరికి నడవాలి. కోట్ల మంది నా డైలాగ్ రూపంలో పాటను చూసిండు. అది చాలు. ఆ అబ్బాయి నాకు కలిస్తే ఎంత కలవకపోతే ఒక్కసారి ఇంటికి పోయినా. డబ్బులు అవసరం లేదు, నా మనసుకు గుర్తు అనిపించింది. నెక్స్ట్ దేవరా పాటలో మీ డైలాగ్ ఏమైనా పాట కొత్తదా? రాదండి. ఫోటోస్ తీసుకెళ్ళారు. అట్లని కాదు, అతనికి నచ్చింది త్రివిక్రమరావుకు పెట్టుకున్నాడు. నేను తమన్ గారి ఇంటికి పోయినా, నాకు 10,000 ఇచ్చాడు. తాతాని డైలాగ్ కొట్టుకున్నారు. అక్కడ మాట్లాడినా 2 రోజుల తర్వాత యూట్యూబ్ లో మీలాంటి పిల్లలే మొబైల్లో చూపించారు. ఆ పిల్లలు చూపించేది నాకు సంతోషం అనిపించింది. 2 రోజుల తర్వాత నా డైలాగ్ పాట రూపంలో వచ్చింది. కాకపోతే ప్రసాద్ లాపడ మహేష్ బాబు మిస్ అయ్యాడు. నేను ఇక్కడ కారు దిగిన మెయిన్ గేట్ కాడ నుంచి అతని కారు వెళ్ళిపోయింది అంత దూరంలో. చూశానండి. నేను చెప్పేదినండి, నా కిస్మత్ లో బాకీ ఉంటే నేను అడవిలో ఉన్నా వస్తాను. బాకీ లేదనుకో, నా పక్కన మీలాగా కూర్చున్నా కూడా రాదు. నా సిద్ధాంతం అది. అది ఏదైనా సరే జీవితంలో ఏదైనా సాధించాలంటే పట్టుదల ఉండాలి. ఉండాలా. నా పట్టుదల ఎట్లా ఉంటుందో ఎరికైనా అనుకున్నది చేస్తా. విని కొట్టాలి. ఒకవేళ విని కొట్టాలనుకున్నాను ఏంటంటే బ్యాడ్ లక్ ఏంటంటే సెకండ్ పార్ట్ అని అది అతనికి బ్యాడ్ లక్, కానీ కలెక్షన్ వచ్చేసింది. సినిమా కాకపోతే మహేష్ బాబు సినిమాలో గుంటూరు కారంలో అమ్మాయిని చూడండి, శ్రీలీల ఇచ్చా డ్యాన్స్ చేసిందండి. హ్యాండ్స్ అప్, చాలా బాగా చేసింది పాప. అదే మంచిగా చేసిందో అంటున్నా. సో ఇందులో కూడా చుట్టమయ్య సాంగ్ లో ఏడా నేను సినిమా చూడలే. ఒకటి బాగిను, నేను థియేటర్ కాడికి పోతే ఇట్లా 100 మంది నా మీద పడతారు. కూర్చి వచ్చిందని నాకు సినిమా బయట చూపిస్తారు, థియేటర్లో కూడా కొనియారు. సంజయ్ టైస్ కాడికి పోయిన ఫిరూమ్ ఖాన్ సినిమా చూడడానికి పోయిన సంవత్సరం. వర్షం పడుతుంది, బస్సు దిగిన. నేను వస్తానని వాళ్ళకి ఎట్టారు, కానీ అక్కడ గుండె మీద వాయించేది డీజే సౌండ్, బ్యాండు, డప్పులు అన్నీ ఉన్నాయి. ఒక 40 కిలోల పూదిన దండ, వారిని తల్లి 40 కిలోలు నేను మోస్తాను. నా బరువే 42. భద్రాబాబుని దండం పెడతానని ఇష్టరా అన్న. అయితే ఫైట్స్ ఎలా ఉన్నాయి దేవర సినిమాలో? ఫైట్స్ చూడలేదండి, చూడలే అన్న. నువ్వు సినిమా చూడలేదు, నువ్వు ఇక్కడే ఉన్నావు కాబట్టి పబ్లిక్ అనుకునేటప్పుడు వినుంటావు కదా. హీరో లుక్స్ ఎలా ఉంటాయంటే బాగుంది అంటున్నారు, బాగాలేదు అంటున్నారు. సినిమా శ్రీవిద్య ముఖం లెక్క ఉందని చెప్పి 50% బాగుందండి జనం టాక్. ఎందుకంటే ఆ అమ్మాయి కూడా భలే చేసిందట అట. నేనైతే చూడలేదు. అదేనండి శ్రీవిద్య. చెప్పేది నేను చూపని ఆడుతున్నా. ఒకటి బాబాయ్, కొంతమందికి కొన్ని సిద్ధాంతాలు, ఆచారాలు ఉంటాయి, అవునా కదా? చెప్పు. దాన్ని మార్చాలంటే ఎవరి తరం కాదు. ఇప్పుడు నా గురించి చెప్తానండి. నేను 81లో ఇంటర్ చేసినా కానీ ఉద్యోగం రాలా. నా సెకండ్ ఇయర్ ఎగ్జామ్ కాగానే ఒక వారానికే మా నాన్నగారు జరిగిపోయింది. నా బ్యాడ్ లక్. నాకు 3 కొడుకులు, ఎవరు చూడరు. ఇలాంటి షూటింగ్లు, ఇంటర్వ్యూలు చేసుకొని నా భార్యకు ఒక 200-300 ఇచ్చి నేను 200 ఖర్చులో కూర్చుంటాను. ఉన్నది చెప్తున్నా. ఆ పాపను 100 ఎందుకు అడిగిన ఎరికేనా? ఆమె దగ్గర ఉన్నాయో లేవో, నా కాళ్ళకి చెప్పులు.